గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఓ యువ నటి పెళ్లైన 5 నెలల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమెది ఆత్మహత్య లేక వరకట్న హత్య అనే అనుమానాలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఓవైపు తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు, మరోవైపు రిటైర్డ్ జడ్జి కుటుంబం నుంచి వస్తున్న కౌంటర్లతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ట్విషా జీవితంలో ఏం జరిగింది? ఆమె కెరీర్ చుట్టూ ఎందుకు రగడ మొదలైంది? సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. భోపాల్కు చెందిన 33 ఏళ్ల మోడల్ నటి ట్విషా శర్మ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోడల్గా, యోగా ట్రైనర్గా, కార్పొరేట్ మేనేజర్గా, మల్టీ టాలెంటెడ్ విమెన్గా ఎదిగింది. 2021లో వచ్చిన తెలుగు సినిమా ముగ్గురు మొనగాళ్లులో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది ట్విషా. కానీ కెరీర్లో బిజీగా సాగుతున్న ఆమె జీవితం 2025 డిసెంబర్లో జరిగిన పెళ్లి తరువాత పూర్తిగా మారిపోయింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి కుమారుడు క్రిమినల్ లాయర్ సమర్థ్ సింగ్ ను పెళ్లి చేసుకున్న ట్విషా 5 నెలలకే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. మే 12వ తేదీ రాత్రి అత్తగారింట్లో ఉరివేసుకుని కనిపించింది. ట్విషా మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా కనిపించినా ట్విషా కుటుంబం మాత్రం ఇది పక్కా హత్యేనని ఆరోపిస్తోంది. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా వేధింపులు ఆపలేదని, వరకట్నం కోసం మానసికంగా, శారీరకంగా టార్చర్ చేశారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. ఇక పెళ్లైన కేవలం 5 నెలల్లోనే ట్విషా 15 కిలోల బరువు తగ్గిందని ట్విషా తల్లిదండ్రులు చెబుతున్నారు. ట్విషా మృతి కేసులో ఇప్పుడు అతిపెద్ద చర్చ ఆమె కెరీర్ చుట్టూనే సాగుతోంది. గ్లామర్ రంగంలో పనిచేయడం అత్తమామలకు ఇష్టం లేదని, సినిమాలు, మోడలింగ్ పూర్తిగా మానేయాలని ఒత్తిడి తెచ్చారని ట్విషా స్నేహితులు చెబుతున్నారు. పెళ్లి తర్వాత ట్విషా సినిమాలకు దూరమైందని, కేవలం ఉద్యోగం, కుటుంబ జీవితం మీదే ఫోకస్ పెట్టిందన్నారు. అయితే ట్విషా అత్తగారు రిటైర్డ్ జడ్జ్ గిరిబాల సింగ్ మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. ట్విషాను ఆమె తల్లిదండ్రులే బలవంతంగా గ్లామర్ రంగంలోకి నెట్టారని, దాంతో ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైందని ఆరోపించారు. ఇక ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉందని కూడా అత్తగారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారో రేపాయి. మరో సంచలన ఆరోపణ కూడా బయటకొచ్చింది. ట్విషా కేవలం 5 నెలల్లో 8 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో తెలియదని అత్తమామలు చెబుతున్నారు. దీనికి కౌంటర్గా ట్విషా కుటుంబం చెబుతున్న మాటలు మరింత షాకింగ్ గా ఉన్నాయి. ట్విషా సంపాదనపైనే అత్తమామల కన్నుపడిందని, జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ట్విషా వర్క్ ఫ్రం హోం జాబ్ కోల్పోయిన తర్వాతే వేధింపులు ఎక్కువయ్యాయని, ఆమె సంపాదన ఆగిపోవడంతో పరిస్థితి మరింత దారుణమైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు కేసులో కీలక కోణంగా మారింది. ట్విషా శర్మ మృతి కేసులో పోలీసుల దర్యాప్తుపైన అనుమానాలు పెరుగుతున్నాయి. ఉరివేసుకున్నట్లు చెబుతున్న బెల్టును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడంలో నిర్లక్ష్యం జరిగిందని స్వయంగా పోలీస్ అధికారులు అంగీకరించడం సంచలనంగా మారింది. ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా కోర్టు తిరస్కరించింది. దీంతో అతను ఊరు వదిలి పారిపోయాడు. ప్రస్తుతం సమర్థ్ కోసం 6 పోలీస్ టీమ్స్ దేశమంతా గాలిస్తున్నాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి భోపాల్ పోలీసులు 10,000 రూపాయల రివార్డు ప్రకటించారు. అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. పాస్పోర్టు రద్దు ప్రక్రియ కూడా మొదలైంది. సమర్థ్ సింగ్ ఒక క్రిమినల్ లాయర్ కావడం, రిటైర్డ్ జడ్జి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానికంగా ప్రభావం ఉపయోగించి కేసును మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ట్విషా తండ్రి ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కి అప్పగించారు పోలీసులు. ట్విషా కుటుంబం మాత్రం ఇంకా వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ లో మళ్లీ పోస్ట్ మార్టం చేయాలని, దర్యాప్తును మధ్యప్రదేశ్ వెలుపలకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఓ యువతి జీవితం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ట్విషా శర్మ మృతి వెనుక నిజం ఏమిటి? ఆత్మహత్య లేక హత్య? ఇప్పుడు అందరి ఎదురు చూపు సిట్ దర్యాప్తుపైనే ఉంది.